హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్నిటికీ కూడా ఉపయోగపడే మన హెయిర్ ఫాల్కి, నెక్స్ట్ కళ్ళ ప్రాబ్లంకి అన్నిటికీ కూడా ఉపయోగపడే మంచి రెమెడీ అండి ఇది. మునగాకుతో కారప్పొడి చాలా బాగుంటుంది. చేసుకుంటే ఇది హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళే కదండి, ప్రతి ఒక్కరు తినొచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి మునగాకులో. చూసారా, ఎండుమిరపకాయలు, పచ్చి కరివేపాకు ఎక్కువ వేసుకోండి, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, నువ్వులు. ఇది మాత్రం చాలా పవర్ఫుల్ అండి. నువ్వులు మాత్రం తింటే ఏ జబ్బు రాదు. మనం డైలీ తినలేం కాబట్టి ఇలా కారపొడిలో వేసుకుంటే డైలీ మనం తినేలాగా ఉంటుంది. ఫస్ట్ మనం ఒక డ్రై పెనం పెట్టుకోవాలండి. ఆయిల్ లేకుండా ఈ ఆకు మొత్తం చక్కగా మంచిగా ఫ్రై అయిపోవాలి. అందులో కొంచెం తేమ ఉంటుంది కదండి, అదంతా కూడా డ్రై అయిపోయి మనకి ఇంత ఆకు కనిపిస్తుందా, ఇంత ఉండదండి, దగ్గరగా అయిపోద్ది. కొంచెమే మొత్తం ఫ్రై అయిపోయి కొంచెం అవుతుంది. ఇది ఎగుతున్నప్పుడే మనం పచ్చి కరివేపాకు వేసేసుకోవాలండి. అది కూడా ఆ కప్పు వేసుకోండి, బాగుంటుంది. కరివేపాకు కారం కూడా చాలా బాగుంటుంది కదా. మునగాకులో కరివేపాకు వేస్తే ఇంకా మనకి బెనిఫిట్స్ డబుల్ వస్తాయండి. చక్కగా ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి చిన్న నేతి చొక్కు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మార్నింగే వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద కలుపుకొని తినాలండి. ఇంకా మీకు డే అంతా చాలా బాగుంటుంది. నేను దీనిలో ఉపయోగాలు చూశానండి. జాయింట్ పెయిన్స్ ఉండవు. మెయిన్ మీకు కాళ్ళు చేతులు లాగుతుంటాయి కదా, 50+, 40+లో అలాంటివి ఏమీ ఉండవండి. మునగాకు కారపొడి రెగ్యులర్గా తీసుకుని 1 వీక్ చూడండి, మీకు ఒళ్ళంతా తేలిగ్గా ఉండి అసలు ఏ పెయిన్స్ ఉండవు. అంత బాగుంటుందండి. దీంతో ఉపయోగం మనకి ప్రతిసారి పెయిన్ కిల్లర్ వేసుకునే వాళ్ళు ఉంటారు, కాళ్ళు చేతులు లాగుతున్నాయని. ఈ మునగాకు కారపొడి తింటే వాళ్ళు అసలు ట్యాబ్లెట్ మర్చిపోవాలి. నా మాట అబద్ధమైతే తిని చూడండి, మీకే తెలుస్తుంది. చూసారా, ఇలా డ్రైగా అయిపోవాలి. ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్లు సరిపోతుందండి, ఎక్కువ వేయక్కర్లేదు. దీనిలో ఇప్పుడు మనం ఫస్ట్ మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా అన్నీ వేసేసుకుందామండి, ఎందుకంటే అన్నీ ఒకేలాంటివి కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి. పచ్చిశనగపప్పు, నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, నువ్వులు కూడా వేసేసుకుందామండి. నువ్వులు సపరేట్గా అయిపోయామంటే బయటికి తూలిపోతుంటాయి. నువ్వులు కూడా వేసుకోవాలండి. పూర్వం పెద్దవాళ్ళు నువ్వుల నూనెతో వంట చేసుకునేవారు. 100 ఏళ్ళు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు, 100 సంవత్సరాలు వచ్చినా కూడా. ఇప్పుడు 30కి 40కే మనం అలసిపోతున్నాం. నువ్వులు రెగ్యులర్గా మనం ఫుడ్లో తీసుకుంటే అండి అసలు నిజంగా ఒక మిరాకిల్లా ఉంటుంది. నువ్వులు కూడా క్యాన్సర్ కణాలని రానివ్వదు. నెక్స్ట్ దీనివలన ఫ్యాట్ రాదు, ఒళ్ళు కూడా స్ట్రాంగ్గా అయిపోద్ది. ఇందులో మీకు ఎంత కారం కావాలో అంత మిరపకాయలు చూసుకొని వేసుకోండి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా వేసేయండి. దించే ముందు వేయండి. వెల్లుల్లిపాయ వేసాక బాగా ఫ్రై అయిపోవద్దు, పచ్చి పచ్చిగానే బాగుంటుంది అది ఫ్లేవరు. ఇలా అయిన తర్వాత దీన్ని మనం చక్కగా ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. చిన్న చింతపండు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు యాడ్ చేసుకొని సాల్ట్ వేసి ఇప్పుడు మనం చక్కగా మిక్సీలో మెత్తగా కారపొడి చేసుకోవడమండి. చిన్న చింతపండు చిన్న నిమ్మకాయ అంత సరిపోతుందండి, ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే చిన్న పులుపు తగలాలి, కానీ ఎక్కువ పులుపు ఉన్నా బాగుండదు. సాల్ట్ చూసుకొని వేసుకోండి, సరిపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు. కారపొడే కాబట్టి కారపొడి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చక్కగా ఇలాగా మెత్తగా మిక్సీ చేసుకుంటే అండి దీన్ని మనం ఒక బాటిల్లో వేసుకొని బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా తీసుకొని 1 వీక్ చూడండి, మీకు అసలు ట్యాబ్లెట్తో పని ఉండదు. అంత మిరాకిల్ ఉంటుంది ఈ మునగాకు కారపొడిలో. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఓకేనండి.